హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేనైతే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే చెస్ట్ వచ్చేసి 38 ఇంచులు, ఫుల్ చెస్ట్ వచ్చేసి 41 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అన్న ప్రాసెస్ మీద నేను ఈరోజు అనేది బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తుందంటే ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా హెవీ చెస్ట్ ఉన్న వారికి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. చూడండి, కటింగ్ కొరకైతే నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నా. దీన్ని పిండి మంచి ఐరన్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనమైతే ఇలా ఎల్ స్కేల్ అనేది తీసుకొని ఇలా మనం ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చు అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేనైతే బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులను మనం 4 భాగాలు చేసుకుందాం. 34 ఇంచులను మనం 4 భాగాలు చేసుకోవాలి. ఇలా 4 ఇంచులను 4 భాగాలు ఎలా వేసుకోవాలంటే 34 ఇంచుల దగ్గరికి టేప్ను ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు 4వ భాగం 2వ భాగం అనేది వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? మనకు 17 ఇంచులు వచ్చింది. ఈ 17 ఇంచుల దగ్గరికి టేప్ను మళ్ళొక్కసారి మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. ఎంత? 8.5 ఇంచెస్ వచ్చింది. మనకు 8.5 ఇంచెస్కి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, 8.5 ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం. మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కొరకు ఒక 1 ఇంచు, సైడ్ ఖర్చుల కొరకు 2 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళకు నెక్ ఎంత తీసుకుంటున్నా అంటే చూడండి, 2 మీద 2 గీతలు తీసుకుంటున్నా. నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు తీసుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి చూడండి, నెక్ పొడవు వచ్చేసి నేను 11.5 ఇంచులు తీసుకుంటున్నా. నెక్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు తీసుకొని ఒక 1/2 ఇంచులో మీదికి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నా. మన కుట్టుతోని 2.5 ఇంచులు వచ్చేస్తుంది. ఇక్కడ 2 మీద 2 గీతలు తీసుకున్నా, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా కలిపేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేయాలి. లేదు అంటే మీరు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేది అన్ని బాడీ మెజర్మెంట్స్ అనేటివి తీసుకున్నా. బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం మనకి ఎంత వచ్చింది? 5.5 ఇంచులు వచ్చింది. చూడండి, 3 ఇంచులు షోల్డర్ మనకి ఎంత వచ్చింది? 5 మీద 2 గీతలు వచ్చింది. ఇదే 5 మీద 2 గీతలను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 5 మీద 2 గీతలను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా కలిపేయాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నా. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నా. తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని
ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజ్ బ్లౌజా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది 34 ఇంచులు అంటే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1.5 ఇంచులు తీసుకుంటున్నా. అదే చిన్న సైజు అంటే 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే మీరు 1.5 ఇంచులు తీసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉందంటే 38 ఇంచులు ఉంది. చెస్ట్ వచ్చేసి 38 ఇంచులు ఉంది. 38 ఇంచులకు చూడండి టేప్ను ఒకసారి ఇలా మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. నేను ఈ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా కాబట్టి బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా కటింగ్ అనేది చేస్తున్నా. చూడండి 38 ఇంచులు వచ్చింది అంటే 19 ఇంచులు సగం. 19 ఇంచుల సగం అంటే చూడండి మనకి ఎంత వచ్చేస్తుందో చూడండి 9.5 ఇంచులు వచ్చింది. చూడండి 9.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా? చేసుకున్న తర్వాత సైడ్కు 2 ఇంచులు ఖర్చు. ఓకేనా? చూడండి బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా తీసుకున్నా మనకు మన ఫార్ములా ప్రకారంగా తీసుకున్నా కానీ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను మన ఫార్ములా ప్రకారం ఏమని చెప్తా, నడుముకు మనకు డీప్ నెక్ బ్లౌజ్లో అయితే నడుము ఎంత వస్తుందో నడుముకు 1 ఇంచ్ కలుపుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ వస్తుందని నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు నడుము ఎంత వచ్చింది 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 ఇంచెస్ అయితే చూడండి ఇది ఏ నెక్ అన్నది చూసుకోవాలి మనం. చూడండి డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఏంటి 9 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నది అంటే ఇది 11.5 ఉంది కాబట్టి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా. ఈ డీప్ నెక్ బ్లౌజ్లకు మనకు నడుము ఎంత వస్తుందో నడుముకు 1 ఇంచ్ కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ వస్తుందని నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా. ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ నాకు అలానే వచ్చింది. అంటే డీప్ నెక్ బ్లౌజులకు మన ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా తీసుకున్నా మేము మనకు కరెక్ట్గానే చూడండి 9.5 వచ్చింది. ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న 9.5 వచ్చింది. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మీకు కూడా కావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు కూడా కావాలి అంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా చూడండి ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు ఎంత రావాలి అని అంటే చూడండి 9 ఇంచెస్ రావాలి. వాళ్ళకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8. ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది చూడండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ రావాలి. చూడండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ రావాలి. వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాం. చూడండి మనకు కరెక్ట్గా వచ్చేసింది 9 ఇంచెస్. ఇగో ఇక్కడికి మనకు 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? అంటే వాళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఇంచులు ఉంది. 18 ఇంచులకు మనకు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాగా ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ భాగంలో ముడతలు వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అన్న హాఫ్ ఇంచ్ అన్న ఇలా తీసేసుకోండి. ఓకేనా? ఇలా తీసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మార్కింగ్ వీల్ తీసుకొని మనం ఇక్కడ రబ్ చేసుకుందాం. ఈ సైడ్కి కూడా ఇలా ఒకసారి రబ్ చేసుకోవాలి. చూడండి మనకు లోపల వైపు కూడా ఇలా మార్జిన్ అనేది పడిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్ కొరకు క్లాత్ని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. 4 మడతల మీద ఇలా క్లాత్ని వేసుకొని చూడండి ఇక్కడ కింద ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత కొంచెం కట్ వర్క్ తీసుకుంటారు కాబట్టి ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకోండి. ఇలా ఇక్కడ హ్యాండ్కు కింద కట్ వర్క్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నేను 3/4 ఇంచ్ వరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ పెట్టేస్తున్నా. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నా. మీద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోండి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి, మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎన్ని ఇంచులు 9 ఇంచెస్ కదా, ఈ 9 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి 9 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇలా స్కేల్ ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్కేల్ ఇటు రివర్స్ చేసి ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి, మనం ఇలా చూడండి, ఇక్కడ మనం ఫుల్ హ్యాండ్ తీసుకున్నప్పుడు మనం అంటే 3/4 హ్యాండ్ కానీ హాఫ్ హ్యాండ్ కానీ ఇలా తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఈ హ్యాండ్ చుట్టుకొలత అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి నేను హ్యాండ్ 5 ఇంచుల దగ్గర ఎంత ఉందంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఎంత వచ్చిందంటే 15 ఇంచులు వచ్చింది. 15 ఇంచులు అంటే ఇక్కడ 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 13.5 వచ్చింది. 13.5 అంటే 13.5లో సగం మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 6.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను ఇలా కలుపుకుంటూ ఇలా హ్యాండ్ తీసుకోవాలి. మనం ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ముడతలు అనేటివి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ దగ్గర మనం హ్యాండ్ చుట్టూ మనం ఎంత ఉందన్నది తీసుకోవాలి. ఓకేనా. మళ్ళీ కొంచెం కింద మనం మళ్ళీ ఒక 7 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి, మళ్ళీ కింద తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు ఇలా ఫుల్ హ్యాండ్ అంటే 3/4 హ్యాండ్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ముడతలు లేకుండా ఆ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా 3 ప్లేస్లో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నా. ఓకేనా. ఈ వీడియో మీకు ఇలా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నా. చూడండి, ఇలాంటి వీడియోస్ ఇలాంటి టిప్స్ మీకు కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఇలా 2 మడతల మీదకి ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సైజ్ వాళ్ళకి కానీ ఇక్కడ 1 ఇంచుకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మనం ఇలా టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని
చూడండి ఇక్కడ హ్యాండ్ లో షేప్ వచ్చేసి 30 ఇంచులు తీసుకోవాలి కరెక్ట్గా. అప్పుడే మనకు హ్యాండ్ దగ్గర ముడతలు అనేటివి రావు. చూడండి ఇప్పుడు ఇక్కడ స్కేల్ ఇలా పెట్టేసి ఇలా తీసేసుకోండి. ఇక్కడికి ఈ 1 ఇంచ్ దగ్గరికి మనకి ఎండింగ్ అనేది కావాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. లో షేప్ తీసుకున్న సైడ్ గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. చూడండి మనకైతే ఇలా వచ్చేస్తుంది లో షేపు. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు చూడండి ఈ ఫ్రంట్ ఓపెన్స్ అనేటి నా వైపు వేసుకుంటున్నా, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. చూడండి ఈ బ్లౌజ్ను ఇలా మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చంక దగ్గర ఉన్న ఈ నెక్ దగ్గర మనం ఒకసారి మార్కింగ్ వీల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి, ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత చూడండి మనకి ఇలా అచ్చు పడుతుందిగా, దీనిపైన ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచ్ ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్కు ఫ్రంట్ పార్ట్లో ఇలా లో షేప్ అనేది తీసేసుకోవాలి. లో షేప్ అనేది ఈ మధ్యలో తీయకూడదు, ఇటు ఇక్కడ కింది వరకు కూడా ఇలా లో షేప్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి మనకు ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టు ఉంటే ఒక 1/2 ఇంచు మనం ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ దగ్గర మనం 9.5 తీసుకున్నాం కదా, 9.5కు ఒక 1/2 ఇంచు కలిపి మనం 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్లో. ఇలా తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం లాగినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, పట్టేసినట్టు రాదు. ఇక్కడ ఈ భాగంలో మనకు పట్టేసినట్టు అవుతుంది అంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్లోనే బ్యాక్ పార్ట్లో కాదు, ఒక ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న మనకు బాగా లూజుగా బాగా టైట్గా ఉన్నది అని అంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, మామూలుగా ఉంది అంటే ఒక 1/4 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో. ఇలా తీసేసుకోండి. తీసేసుకొని ఇటు ఒక 1/4 ఇంచు ఇలా పెంచేసుకోవాలి. పెంచేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి 11 ఇంచెస్, ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్. ఖర్చుతోని నేను 11.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి చూడండి వాళ్ళది ఫుల్ వచ్చేసి 13 ఇంచులు, ఓకేనా. 13.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చూడండి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచులు, 11 ఇంచులు ఒక 1/2 ఇంచు ఖర్చు, ఫుల్ వచ్చేసి 13 ఇంచులు ఒక 1/2 ఇంచు ఖర్చు, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వాళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి హెవీ చెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకుంటున్నా. ఎంత? 3 ఇంచులు తీసుకుంటున్నా.
చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా 3 ఇంచులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ 3 ఇంచులను ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి. మనకు సగం వచ్చేస్తుంది. ఈ సగానికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇటు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 1.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకి కానీ ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా తీసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచు ఇలా మీదికి మార్కింగ్ అనేది చేయండి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి, వాళ్ళకు ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి 7.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇక్కడ లో షేప్ అనేది ఎక్కువ తీయట్లేదు, ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో షేప్ ఎక్కువ తీస్తే మనకు ఇక్కడ బయట కట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ నేను డీప్ అనేది ఎక్కువ తీయట్లేదు. సేమ్ మనకు బ్యాక్ పార్ట్లో ఎలా తీసుకున్నామో ఇక్కడ వచ్చేసి స్కేల్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, మనం 2 మీద 2 గీతలకి ఇక్కడనేమో 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా మీదికే మార్కింగ్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, నేను కటింగ్ చేసేటప్పుడే ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నా మన నెక్ వైపుకు. ఇలా కటింగ్ చేసుకునేటప్పుడే మీరు ఒక 1/2 ఇంచ్ ఈ నెక్ వైపుకు డౌన్ చేసి కట్ చేసుకుంటే మీకు షోల్డర్స్ అనేటివి జారవు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచు, దీనికంటే ఒక 1 ఇంచు ఇలా మీదికి ఈ మిడిల్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ మిడిల్ డాట్ కూడా మనకు ఒక 2.5 ఉండే విధంగా తీసుకోండి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఈ మెయిన్ డాట్కు స్ట్రైట్గా స్కేల్ ఇలా పెట్టేసి ఈ మెయిన్ డాట్ కూడా వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక 3.5 ఉండే విధంగా వేసుకోండి. మీకు ఇంకా షార్ప్ కావాలి అనుకుంటే 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. లేదు మాకు నార్మల్గా కావాలి అనుకుంటే 3 ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇట్లా మనం గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దానికి ముందు ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ నెక్ అనేది కటింగ్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఇలా షోల్డర్స్ అనేటి ఇక్కడ ఈ నెక్ వైపుకి ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేయాలి. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్లో ఇట్లా ఉంది కదా, మనకు ఇవి రెండు ఇలా ఒక్క దగ్గర ఇలా రావాలి. ఓకేనా, ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఒక్క దగ్గర ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి విడత ఎంత ఉందన్నది చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి మనం ఇలా చూసుకుందాం. ఇక్కడ నుంచి మనం కొలుచుకుందాం. మనకు చూడండి 4 ఇంచుల వరకు ఉన్నది. ఈ 4 ఇంచుల దగ్గర మనకి ఎంత ఉందన్నది చూసుకోవాలి. చూడండి 1.5 ఇంచులు ఉంది, ఇక్కడ కూడా 1.5 ఇంచులే ఉంది. అంటే కింద మీద ఖర్చు కాకుండా 1.5 ఇంచులతోని మనం ఈ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి దీని కొరకైతే మనం ఇలా ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేటి మనం వెనకాల వీప్ పట్టేసుకోవడానికి సరిపోతుంది. ఇది ఒక 1.5 ఇంచెస్ ఉండే విధంగా 1.5 ఇంచెస్ ఉండే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మీద ఖర్చు అనేది తీసుకోవాలి. మీద ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ మీరు ఎంత తీసుకుంటే అంత ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా 1/4 ఇంచ్ అన్న 1/2 ఇంచ్ అన్న ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఇలా కొలుచుకోండి. ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నా నేను. ఇక్కడ నుంచి మన 4 ఇంచుల దగ్గర 1.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా, ఇటు చివరలు కూడా 1.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను ఇలా కలిపేయాలి. కలిపేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మళ్ళీ ఖర్చు కొరకు. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.